హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య బ్లాగ్స్ 405. ఈరోజు నేను నెక్స్ట్ కంటిన్యూ వీడియో అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. చూస్తున్నారా, వీడైతే కార్ గేమ్ అయితే ఎలా ఆడేస్తున్నారో, బైక్ గేమ్ బాగా ఎంజాయ్ చేశారనమాట. లిఫ్ట్ ఎక్కేసి అయితే మేము కింద ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఈ రేసింగ్ కార్స్, ఇవి కార్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఎక్కిద్దామని చెప్పి వెళ్ళాము. బుల్డోజరు, కారు, ఇంకా ఎక్సెట్రా జీబు అవన్నీ ఉన్నవి. అయితే వీళ్ళు బుల్డోజర్ ఎక్కుతాం ఇద్దరం, జేసీపీ లాగా ఉందన్నమాట. సాంగ్ వస్తూ భలే ఉంది, మీరు చూడండి. దానికైతే టోకన్ తీసుకోవాలి, అమౌంట్ పే చేసి టికెట్స్ తీసుకోవాలని చెప్పారు. ఒకరికి సింగిల్ టికెట్ అనమాట. ఒక్కరినే ఎక్కించుకుంటారంట, ఇద్దరు ఎక్కించుకోరంట. అయితే పిల్లలు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎక్కిస్తే తప్పలేదు కదా. సో నేనైతే సరే ఎక్కిద్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. చూస్తున్నారు కదా ఎలా ఉందో కలర్ఫుల్గా. అయితే ఇద్దరు భలే ఎంజాయ్ చేశారనమాట. బుల్డోజర్ ఇద్దరు ఎక్కారనమాట. చూస్తున్నారు కదా, భలే ఎంజాయ్ చేశారు. ఎంజీ మాల్లో అయితే పిల్లల్ని తీసుకురావాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. చూస్తున్నారు, జీబ్ అయితే ఎక్కేశాడు మా పెద్దోడు. ఇంకా కొంచెం ఫస్ట్లో భయపడ్డాడు, అమ్మ అన్నాడు. చిన్నోడైతే అస్సలు భయం లేదండి. మొత్తం ఎన్నైతే ఉన్నాయో మొత్తం ఎక్కేశారనమాట. కారు, టైగరు, బుల్డోజర్ అన్నీ ఎక్కేసి లాస్ట్కి రిలాక్స్ అవుదామని చెప్పి వీళ్ళైతే కేఎఫ్సి దగ్గరికి అయితే వచ్చి ఉన్నారు. నేనైతే చిన్న షాపింగ్ ఉంటే చూసుకొని వచ్చాను, ఫ్లక్కర్స్ అవన్నీ కొనుక్కొని. చూస్తున్నారు, కేఎఫ్సి చికెన్ అయితే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చేశారు. అసలు నిజంగా మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీతో, అంటే చాలా గ్రేట్ అసలు. అంటే ఎక్కువగా వర్క్ హోమ్ అన్నట్టుగా ఉంటారు. అలాంటిది మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఇంత బాగా టైం స్పెండ్ చేస్తున్నారంటే అసలు చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను చాలా లక్కీ అనమాట. ఇలాంటి హస్బెండ్ ఉండడం అన్నది చాలా లక్కీ. పిల్లలకి కూడా అసలు ఏం తక్కువ చేయరు. స్టడీ విషయంలో కానీ, టీచింగ్ విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ ఖర్చు పెడతారనమాట. ఎక్కడైతే ఖర్చు పెట్టాలో మనం అక్కడే ఖర్చు పెట్టాలండి. అనవసరమైన ఖర్చులు అస్సలు పెట్టకూడదు. పిల్లల కోసం మనము వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, దగ్గరుండి వాళ్ళకైతే తినిపిస్తూ అలా ఉన్నారు. అసలు ఫాదర్ అనేది పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేశారంటే వాళ్ళు చాలా లక్కీ అండి, పిల్లలు నిజంగా. ఎందుకంటే చాలామంది వర్క్ టెన్షన్స్ అని చెప్పి అలా ఉంటారు. మా హస్బెండ్ అలా కాదు, పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తారు ఎక్కువగా. వాళ్ళతో ఆడుకోవడం కానీ, ఇంట్లో కూడా ఎప్పుడైనా ఇలా బయటకు తీసుకురావడం పార్క్కి అలాగా. ఇంకా మాకు ఎంజీ మాల్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకా బస్ టైం అయిపోతుందని చెప్పి మా హస్బెండ్ అయితే ఫాస్ట్గా బస్ స్టాండ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. మా డాడీ వచ్చేస్తారనమాట బస్ స్టాండ్కి. ఇంకా పిల్లల్ని తీసుకొని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో. చూసేసారు కదా, మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. రావడం అమ్మ ఇలాగా ఇంట్లో జామ చెట్లు ఉన్నాయి, గోవాలు అయితే ఇలా కోసిచ్చింది. అందరూ తిన్నారు. తర్వాత లెమన్ జ్యూస్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వడలు చేస్తుందన్నమాట. ఆంజనేయ స్వామికి వడమాల సమర్పిస్తానని మొక్కుకునిందంట. సో నా చేత వేపిద్దామని చెప్పి ఇలా చిన్ని గారెలు చేస్తుంది. దానికైతే మన ఇష్టం అండి. 12 వేసుకోవచ్చు, 21 వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వేయాల్సి వస్తుంది. మా అమ్మ అయితే 12 వేసింది. 12 గారెలు అయితే చిన్ని అయితే చేసేసుకునింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా చిన్ని సైజు గారెలు అయితే కొంచెం ఎక్కువే చేసింది. స్వామికి ఇలా మాల సమర్పించేద్దామని తమలపాకుల మాల అండ్ చిన్ని గారెల మాల అయితే చేసేసింది. ఆ గారెల్లో అయితే సాల్ట్ తప్ప ఏం వేయలేదండి, ఎందుకంటే స్వామికి కదా అవన్నీ వేయకూడదంట, మరి నాకు తెలియదు. మా ఇలా
ఎందుకంటే ఈరోజు మా ఊర్లో అయితే శ్రీరామనవమి జాతర అయితే చేస్తున్నారు. దేవుడికి అందరూ చూసారు కదా, జాతర అని చెప్పాను కదా. సో ఇక్కడైతే అన్ని బొమ్మల ఆట వస్తువులు అన్నీ వచ్చేసాయి. మా పిల్లలు అయితే ఒకటే అల్లరనమాట, అమ్మ అది కావాలి, అమ్మ ఇది కావాలి అని చెప్పి. అయితే ఇక్కడ విలేజ్లో కదండి, వీళ్ళు చాలా ఓవర్ కాస్ట్ అయితే చెప్పేస్తారు. ఇంకా మనకు తప్పదు, పిల్లలు అడిగినప్పుడు కొనిపోతే వాళ్ళు బాగుంటుంది కదండి, ఏడుస్తారు. అలానే అన్నీ కొనిలేము, ఏదైనా ఉపయోగపడేది అయితే కొనిద్దామని ఇంకా మేమైతే ఇలా వచ్చేసాము. దేవుడి కాడికి వచ్చేసి టెంకాయ కొట్టుకోవాలి కదా అని చెప్పి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నారు.